విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద విపత్తు నిర్వహణలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దాదాపు 7 లక్షల మంది వరద బాధితులను రక్షించుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. వ్యవసాయానికి ఉపయోగించే స్ప్రేయింగ్ డ్రోన్లను బాధితులకు సహాయం అందించేందుకు ఉపయోగించారు. విపత్తుల నిర్వహణలో డ్రోన్లను వాడడం ప్రపంచంలోనే ఇదే మొదటి ప్రయత్నం అని చెబుతూ ఉండడంతో రిలీఫ్ రీహాబిలిటేషన్లో డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇప్పుడు డ్రోన్ల ద్వారా ఆహారం అందించడం టాక్ ఆఫ్ ది టౌన్ గానే కాదు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలతో టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. వరద ముంపులో ఉన్న ఇళ్ల వద్దకు 10 కిలోల బరువు మోయగల డ్రోన్లను ఉపయోగించారు. దాదాపు 1,30,000 మందికి ఆహార పొట్లాలు, నీళ్లు, మందులు అందించారు. 3 కెమెరా డ్రోన్లతో బుడమేరు గండ్లను మంత్రి లోకేష్ అనునిత్యం పర్యవేక్షించారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సమన్వయంతో త్వరితగతిన గండ్లను పూడ్చేందుకు, వరద నీటిని నియంత్రించేందుకు డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఇవే కాకుండా మరో 17 కెమెరా డ్రోన్లను వివిధ వరద ముంపు ప్రాంతాల్లో తిప్పుతూ ఎప్పటికప్పుడు నీరు ఎంత మేరకు తగ్గింది, ఎక్కడెక్కడ పెరుగుతోంది అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. అటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ డ్రోన్లను ఉపయోగించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా స్ప్రేయింగ్ చేసేందుకు ఇవి దోహదపడ్డాయి. వరద విపత్తు సమయంలో డ్రోన్ టెక్నాలజీని వాడటం దేశంలోనే ఇదే ప్రథమం. కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ సైతం డ్రోన్ల సేవలను కొనియాడారు. बावजूद इसके चाहे फूड पैकेट्स हो, दूध का मिल्क का इंतजाम हो, पीने का पानी हो, ड्रोन से पहली बार सदा आंध्र प्रदेश में आपके लीडरशिप में ये प्रयोग हुआ है. ड्रोन से फूड पैकेट्स, मिल्क पैकेट्स ये ड्राफ्ट किए गए लोगों तक पहुंचाने का प्रयास किया गया है और लोगों ने बताया कि मिल रहा है उनको. और एक टीम लगातार फोन करके पूछ रही है, जिसकी मॉनिटरिंग स्वयं चीफ मिनिस्टर साहब कर रहे हैं. तो लोगों की संतुष्टि का स्तर कि हमको मिल रहा है वो बहुत ऊंचा है, लेकिन संकट तो अभूतपूर्व है. जहां से पानी निकल गया है वहां युद्ध स्तर पर सैनिटेशन का काम. మంత్రులు పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్ల సమన్వయంతో ప్రజల ఆరోగ్య రక్షణకు, శానిటేషన్ స్ప్రేయింగ్ కు డ్రోన్లను ఉపయోగించారు. క్రిమిసంహారక మందులను వీధుల్లో చల్లిస్తూ 31 వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయించారు. మరోవైపు క్రస్టగేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు సాంకేతిక సలహాలు, సంప్రదింపులతో కౌంటర్ వెయిట్లు తొలగింపు ఏర్పాట్లలో కూడా ఈ డ్రోన్లను వాడారు. దీంతో విపత్తు నివారణలో డ్రోన్ టెక్నాలజీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. విపత్తు నివారణలో మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా డ్రోన్ల వాడకం ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. డ్రోన్లు, రోబో జాకెట్లు, డేటా అనలిస్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా రకరకాల డిజిటల్ అప్లికేషన్లను ఫుడ్ మానిటరింగ్, వరద నియంత్రణ చర్యల్లో వాడి ప్రజలను ఆపదల నుంచి చంద్రబాబు సర్కార్ గట్టెక్కించే ప్రయత్నం చేస్తోంది. ఈ వినూత్న ప్రయత్నం రాష్ట్ర, దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.